ఛానల్కు స్వాగతం. ఈరోజు భారతదేశపు తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి సందర్భంగా ఆమెను గురించిన విశేషాలు తెలుసుకుందాం. సావిత్రిబాయి పూలే భారతదేశపు తొలి మహిళా టీచర్. విద్య ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడం సాధ్యమని పూలే దంపతుల విశ్వాసం. మిగతా సంస్కర్తలకి పూలేకి ఉన్న తేడా ఏమిటంటే పూలే ప్రధానంగా ఆచరణవాది. ఒక విషయాన్ని నమ్మిన తరువాత వెంటనే దాన్ని ఆచరణలోకి తీసుకురావడం ఈ దంపతుల శైలి. అందుకే బాలికల కోసం, శూద్ర అతిశూద్రుల కోసం 1848లో పాఠశాలలు ప్రారంభించారు పూలే. బాలికలకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు అవసరమయ్యారు. సమాజం నుంచి విమర్శలు, దాడులు తప్ప ఎటువంటి ప్రశంస, ప్రతిఫలం లభించని పనిని ఆశయ దీక్షతో నిర్వర్తించడానికి ఎవరు సిద్ధపడతారు? జ్యోతిరావు దీనికి తగ్గ మనిషినే ఎన్నుకున్నారు. భార్య సావిత్రిని ఒప్పించి ఆమెకు చదువు నేర్పించి కార్యరంగంలోకి దించారు. భర్త ఆశయాలను అర్థం చేసుకుని మనఃపూర్వకంగా ఇష్టపడి వాటికి అంకితమై యావత్ సమాజాన్ని ఎదిరించేందుకు సిద్ధమై నిజమైన సహధర్మచారిణిగా నిలిచారు సావిత్రిబాయి పూలే. అగ్రకుల మహిళలకే చదువుకోవడానికి అవకాశాలు లేని రోజుల్లో భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయునిగా, ఇంకా చెప్పాలంటే మొదటి శూద్ర మహిళా ఉపాధ్యాయునిగా అపూర్వ సాహసంతో పనిచేసి చరిత్ర సృష్టించారు సావిత్రిబాయి పూలే. భర్తకు తగ్గ భార్యగా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆమె విప్లవ ప్రసంగాలు ఆనాటి మహిళల్లో ఎందరికో స్ఫూర్తిని రగిలించాయి. పాఠశాలలు కేవలం బ్రాహ్మణ పిల్లలకే పరిమితమైన రోజుల్లో ఈ దంపతులు నిమ్న జాతుల కోసం పాఠశాలలు స్థాపించారు. ఈ పని మాటల్లో చెప్పుకున్నంత తేలిక కాదు. ఆమెకు ప్రతిరోజు చెప్పవలసిన పాఠాన్ని బోధించి విద్యాలయానికి పంపేవారు పూలే. ఆడవాళ్ళకి బయట అడుగుపెట్టే వీలు లేని ఆ రోజుల్లో ఒక శూద్రవనిత సాహసాన్ని సమాజం అర్థం చేసుకుని అభినందించే పరిస్థితి లేదు. అగ్రకుల పురుష ప్రపంచం రెచ్చిపోయింది. ఆమెని బరితెగించిందని అనరాని మాటలు అన్నారు. వినలేని తిట్లు తిట్టేవారు. ఆమె మీద మట్టి, బురద, పేడ, రాళ్ళు విసిరేవారు. దాడులకు దిగబడేవారు. ఆమె రక్షణకి మనిషిని పెట్టాల్సి వచ్చింది. అంతేకాక నిరుపేదల పిల్లల్ని స్కూల్కి రప్పించేందుకు వారికి తినుబండారాలు ఇవ్వాల్సి వచ్చేది. వారిని చదువుకోవడానికి తీసుకువచ్చి మళ్ళీ ఇంటి దగ్గర దింపవలసి వచ్చేది. కొందరికి బట్టలు కూడా కుట్టించవలసి వచ్చేది. కొన్ని నెలలు గడిచిన తర్వాత జ్యోతిబా తండ్రి మీద ఒత్తిడి చేసి జ్యోతిబాను ఇంటి నుంచి వెళ్ళగొట్టేలా చేశారు. ఆ విద్యాలయాల్ని మూసేయించగలిగారు అగ్రకుల అహంకారులు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత జ్యోతిబా నిలదొక్కుని పాఠశాలలు తెరవాలని ప్రయత్నించినా ఎవరూ ఇల్లు ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఈ ఆటంకాలన్నిటినీ తన కార్యదీక్షతో అధిగమిస్తూ కలిసి వచ్చే మిత్రుల్ని కలుపుకుంటూ జ్యోతిబా పూలే తిరిగి పాఠశాలను స్థాపించారు. కులాలకు అతీతంగా దేశంలో అనాథ పిల్లల పట్ల అందరూ అక్కర చూపాలనే భావనను ప్రచారం చేస్తూ తాము సైతం చనిపోయిన ఓ బ్రాహ్మణ యువతి కుమారుడిని దత్తత తీసుకున్నారు. 1890 నవంబర్ 28వ తేదీన జ్యోతిబా పూలే మరణించిన సమయంలో తన భర్తకు తానే స్వయంగా చితిపెట్టి మరో విప్లవానికి తెరలేపారు సావిత్రిబాయి పూలే. అలాగే ఆమె భర్త చనిపోయాక తను బొట్టు తీయలేదు. అలాగే శిరోముండనం చేయించుకోలేదు. దళిత, ఆదివాసీ, గిరిజన, మైనారిటీ కులాల మహిళల ఐక్యత కోసం ఎంతగానో పాటుపడ్డారామె. తన పాఠశాలల్లో అన్ని మతాలకు చోటు కల్పించారు. ఆమె పాఠశాల ద్వారానే ఫాతిమా షేక్ అనే యువతి తొలి ముస్లిం మహిళా అధ్యాపకురాలుగా చరిత్రకెక్కడం గమనార్హం. 1897లో పూణే నగరంలో ప్లేగు వ్యాధి ప్రబలిపోవడంతో కొన్ని వేల మంది ప్రజలు చనిపోయారు. ఆ సమయంలో దళితవాడల్లో రోగగ్రస్తులకు సేవ చేయడానికి నిశ్చయించుకున్నారు సావిత్రిబాయి. గ్రామాలకు తక్షణం వైద్య సహాయం అందించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజలకు వైద్య సహాయం అందేలా చూశారు. అయితే అదే ప్లేగు వ్యాధి ఆమెకు సోకి మార్చి 10,
1897 ఆమె మరణించడం జరిగింది. ఈరోజు మనం జ్యోతిబా పూలే అర్ధాంగిగా సావిత్రిబాయి పూలే చేసిన విశిష్ట సేవా కార్యక్రమాలను తెలుసుకున్నాం కదండి. ఈరోజు ఆమె వర్ధంతి సందర్భంగా ఆ మహిళా శిరోమణికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.